ఆనందించండి. మరలా చెప్తుంది, ప్రభువునందు ఆనందించండి. యేసయ్యలో ఆనందించే బిడ్డలుగా మనమందరం ఉండాలి. లోకములో కాదు, లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. లోకము నుండి విడిపించుటకు నీకు విమోచన కలగజేసి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య, ఆయనే లోక రక్షకుడు, యేసు క్రీస్తు ప్రభువు. జీవం కలిగిన దేవుడు ఆయన, పాపులను రక్షించే దేవుడు, దుష్ట చీకటి దురాత్మన కార్యశక్తులను పారోదల దేవుడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, గుడ్డి వారిని బాగు చేసిన వాడు ఆయన, గుడ్డి వారికి కన్నులిచ్చిన దేవుడు, గుడ్డి వారికి కాలిచ్చిన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు ఆయన, సమస్త రోగముల నుండి విడిపించిన దేవుడు, మనుషుల్ని ఏలుతున్న పాపము నుండి శాపము నుండి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగి వచ్చిన దేవుడు యేసు ప్రభు. ఆయనే ప్రేమ కలిగిన దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను నా కుటుంబం ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించిన గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించింది. నా ఇంటిలో నుంచి, నా కుటుంబంలో నుంచి ఎవరైతే రాలేదు, మారు మనసు కలుగజేసి వంచన కలుగజేసి నీ మందిరానికి నడిపించు. నేను ఈ విధంగా నిన్ను స్తుతిస్తా ఉన్నాను. నా వారు కూడా ఆ విధంగా స్తుతించాలి. నా రక్త సంబంధాలు మారాలి. విమోచించడానికి ఈ లోకానికి వచ్చినావు. నా తమ్ముళ్ళు మారాలి, నా రక్త సంబంధాలు మారాలి, నా ఆడబిడ్డలు మారాలి, నా తోటి వారు మారాలి, నా భర్త మారాలి. మార్పు ఇచ్చేదానికి ఈ లోకానికి వచ్చినావు. అటువంటి శక్తి కలిగిన దేవుడు, నీ మాటలో శక్తి ఉంది. పాపులను రక్షించుటకు యేసయ్య లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, భూదానికి కారణమైనది. అటువంటి శక్తి కలిగిన దేవుడు అని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన నా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో నిన్ను మహిమపరిచి, నేను కీర్తించి, నేను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చింది. రోగములను స్వస్థపరిచే యెహోవా రామా నువ్వేనని, మన్నాను కురిపించిన దేవుడు నువ్వేనని, బండని నిలిచిన దేవుడు, మనుషుని జీవితాన్ని పాపం ఏలుతుందని, సాతాను ఏలుతున్నాడని తెలుసుకో. సాతాను నుండి, నరకాగ్ని నుండి నిత్య రాజ్యానికి ఆస్వాదకరంగా మా జీవితాన్ని మార్చుటకి ఈ లోకానికి మీరు వచ్చినారందుకే నీకు స్తుతులు. నీ మందిరంలో మాకు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రం నుంచి బిడ్డలు వచ్చినారు, ఖమ్మం అడ్డవీడు నుంచి, కోరడిపల్ల నుంచి, వెన్నపల్ల నుంచి బిడ్డలు వచ్చినారు. వాళ్ళందరినీ తీర్చింది, రాతగా తీర్చింది. నీకు నాకు ఏమి ఇచ్చినా లేదని పెట్టుకుంటుంది. ఇలా దానికి నన్ను ప్రేమించి, మా పన్న ప్రేమించి దానికి లోకానికి వచ్చింది. దేవుడిగా, వ్యక్తుడిగా ఏమీ లేని వాడు, దరిద్రులలో జీవిస్తున్న దరిద్రులమైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని విడిపించడం ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడవు నువ్వు. కోటాను కోట్ల దేవుని దూతుల చేత నిత్యము పరిశుద్ధుడు నీ ఆరాధన చేయబడుతున్న నీవు సమీపించాలని తెలుస్తున్న గొప్ప దేవుడు నువ్వు. మా కొరకు వచ్చిన మమ్మల్ని ప్రేమించిన, అందుకనే నీకు ఇష్టమస ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన.
నీకేం ఆరాధన? ప్రపంచ నలుమూలల కొండలలో, లోయలలో, అడవి పక్షుల మధ్యన, అనాగరికుల మధ్యన నీ మందిరాలు కట్టించి నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన త్రాగుడు పోతున్న రక్షించినావు, పాపులను రక్షించినావు, జూదగాళ్లను రక్షించినావు, నరహంతకులు రక్షించినావు. అటువంటి శక్తి నీలో ఉంది. ఆ విధంగా ప్రపంచమంతా జరిపించుకుంటా ఉన్నారంటే రక్షకుడు నువ్వేనని, శత్రువు సాతానుని విడిపించే గొప్ప దేవుడు నువ్వేనని ఈరోజు నా ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన వచ్చిన ప్రతి బిడ్డలు నేను ఆయన ఇంతవరకు దీవుల మధ్య ఏ సయ్యమ్మ అందరు కూర్చున్నాము.